మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏ దానికి ఏ సిచ్యువేషన్ లేకపోతే మేము పైసలు అడిగితే ఉడకంగా ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకపోతే ఉడకంగా అన్న మీరు ఇట్లా పైసలు మేము ఇట్లా వీడియోలు పెట్టిన ఉడకంగా మీరు పైసలు ఇస్తారు కదా, మేము వెళ్ళి కాంప్లీట్ పెడితే కాంప్లీట్ అన్న పెట్టుకోపోయి ఏమన్నా విక్కోపో ఏమైనా వేసుకోపో, కాంప్లీట్ కాకపోతే ఏమైనా వేసుకో అని చెప్పారు. నేను కాంప్లీట్ ఇచ్చిన పోలీసులు ఉడకంగా ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. కాంప్లీట్ ఇచ్చిన ఇక్కడ అన్న ఉండి అన్నకు నేను ఫోన్ చేసాను పృథ్వీరాజ్ అన్న, అన్న చాలా ఇబ్బంది ఉంది ఏమయ్యేటట్టుంది అన్న ప్లీజ్ అని చేయనంటే ఆ నుంచి మీరు అయితే ఇమ్మీడియట్గా హైదరాబాద్కి రండి నేను చూపిస్తాను అని చెప్పిండు. అన్న మొత్తం ఇప్పుడు ఒకవేళ అన్న లేకపోతే మొత్తం వేరే అయిపోతున్నాను. మేము మాత్రం నిజంగా అసలు ఎట్లా వచ్చిండో ఏం కథనో అన్న కానీ మాకు చాలా పృథ్వీరాజ్ అన్న ఆ దుర్గన్నారేష్ అన్న చాలా చూసుకున్నారు మాకు. వాళ్ళ పైసలు అయితే ఇప్పటికీ ఇయ్యారంట, ఇంక ఎప్పటికీ ఇయ్యారంట. ఆ పైసలు నేను చెమట అంటే కష్టం చేసి చెమట తీసి ఇచ్చిరారా మీరు ఏమన్నా పైసలు అట్లా అడుగుతున్నారు. మేము కష్టం చేసి ఇచ్చినట్లు ఉందంట వాళ్ళ పైసలు. అట్లయితేనే మేము పైసలు ఇస్తాం అంటారు, లేకపోతే ఏమన్నట్టు మీ వాళ్ళకి ఇచ్చినాం పో అంటారు. అయితే ఇప్పటి వరకు సరే ఇవన్నీ కాకపోయినా మాకు పైసలు ఇవ్వకపోయినా సరే ఏదైనా సరే ఒక్కసారి మేము హాస్పిటల్ ఉన్నాను వాళ్ళకి తెలుసు, ఈ హాస్పిటల్ పేరు తెలుసు, ఈ హాస్పిటల్ మేము వచ్చినామని తెలుసు. ఇప్పటి వరకు ఒక్కరు ఉడకంగా ఇట్లా వచ్చినట్లు ఎంతెందుకు మా సొంత వాళ్ళని రానియలేదు వాళ్ళు. మా అమ్మని రానియలేదు, మా అక్కని, మా వదినని, మా అన్నని ఎవరిని రాలేదు, వాళ్ళే రాలేదు అసలు మేము హాస్పిటల్ అంటే. ఇప్పటికీ ఇంత ఘోరం సిచ్యువేషన్ అంటే వాళ్ళు కొట్టడానికి కాదు, ఏకంగా ఒక ఈమెను ఒక రూమ్లో తీసుకుపోయారు, నన్ను ఒక రూమ్లో తీసుకుపోయారు. ఆడ బాగ్లింగంపల్లి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఈమె అసలు నన్నంటే పర్వాలేదు, ఒక ఆడదాన్ని వాళ్ళకు అక్క చెల్లెలు ఉంటారు కదా, అసలు ఒక మొగంతో ఎట్లా మాట్లాడతాం అంతకంటే ఘోరంగా మాట్లాడారంట నా ఆమెతోటి. వివేక్ హాస్పిటల్ నేను ఫోన్ల మీద ఫోన్లు అన్న ఏమైనా పైసలు అంటే ఎవరన్నా వస్తున్నారని డైరెక్ట్ వివేక్ హాస్పిటల్ ముంగల్కి వచ్చి డైరెక్ట్ కొట్టనికనే నీ పైసలు ఎక్కడిరా, నువ్వు సంపాదించినారా, ఏడిచ్చినారా, ఎప్పుడు ఇచ్చినారా నాకు మా పైసలు అని అంటున్నారు. డైరెక్ట్ గల్ల పడితే సరేలే అన్న నాకేమవుతుంది నేను ఏమైనా వేసుకొని వేసాట తనతో మీకు కాళ్ళు లేపుతున్నారు వాళ్ళు. ఎక్కువ అసలు వాళ్ళ కాంటాక్ట్ ఇప్పటి వరకు ఒక్కసారి ఉడుకుని నెంబర్ ఫస్ట్ నుంచి అయినా మంచిగా ఉన్నప్పుడైనా సరే నెంబర్ ఇవ్వను అంటే ఉడుకుని ఒక్కసారి నెంబరే ఇయ్యారు ఇప్పటి వరకు. ఆయన నెంబర్ ఇయ్యారు, మాట్లాడనియ్యారు ఇప్పటి వరకు. అసలు మాట్లాడలేదు. ఏమైనా అప్పుడే ఫోన్ చేసిన ఒకసారి మళ్ళీ అక్కడ నాగర్కర్నూల్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మీ పైసలు అది బాబు మీ వాళ్ళకి ఇచ్చినాము ఏమని అంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తే మాకేమీ లేదని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఉడకంగా చూడండి ఉడకంగా రాలేదు వాళ్ళకు, మా వాళ్ళు రాలేదు, వీళ్ళు ఉడకంగా రాలేదు. ఈ హాస్పిటల్ ఉన్నాను మళ్ళీ వాళ్ళకి తెలుసు, మా వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళకి చెప్పుకుంటారు. ఇప్పటికి ఒక్కసారి ఉడకంగా రాలేదు. రోజు ఇంత ఖర్చు అవుతుంది అక్కడ మరి అని వాళ్ళకి చెప్తే పైసలు మా పైసలు మాకు మేము హాస్పిటల్ కన్నా చూపించుకోరు కదా. వాళ్ళు చేసిన పనికైతే అసలు వాళ్ళే మాకు మొత్తం సిచ్యువేషన్ మార్చింది. హైదరాబాద్కి తోలుకొచ్చింది వాళ్ళు. అంటే ఈ హాస్పిటల్ కాదు, అక్కడ ధర్నా నుంచి ఆపేసింది. కావాలని హైదరాబాద్ ఇట్లా గొర్రెల మంది నాకు వేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి మొత్తం చెడగొట్టినంటే వాళ్ళే. ఏమనంటే పక్కన కొడతారు ఏమనంటే. ఇప్పుడు అసలు బొగ్గు ఇంత టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. మా పైసలు మాకేనే వాళ్ళు అసలు మీ పైసలు కాదు ఇంకోటి అసలు నీకుట్టిన పిల్లలేనారా అన్నట్టు మాట్లాడుతారు వాళ్ళు. ఏమనంటే నీకే ఉంటుందా నిజంగానే నీకే ఉంటుందారా పిల్లలు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. కొంచెం బెటర్ అన్న, ఫస్ట్ దానికి ఇప్పటికి చాలా బెటర్ అన్న. అప్పుడు వచ్చినప్పుడు అయితే అసలు నడవలేకపోయింది, ఇప్పుడు కొంచెం దిగి నడచగలుగుతుంది.